మొన్న మొట్టమొదటిసారిగా మోడీ గారి అఫీషియల్ ప్రోగ్రామ్కి ఈ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ ముఖ్యమంత్రిగా హాజరయ్యి మీరు పెద్దన్న లాంటోళ్ళు మాకు మీ సహకారం ఉంటే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు మాట్లాడారు. అంటే అంతకుముందు ముందున్న ముఖ్యమంత్రి మోడీ ఏంది, గీడి ఏంది, కేంద్రం ఏంది, అదేంది, మాకు శాత రాకపోతే కదా మేమే ఆ కేంద్రాన్ని భిక్ష పెడుతున్నాం తప్ప కేంద్రం మాకు ఇచ్చేది ఏం లేదనే మాట చాలాసార్లు మాట్లాడండి, మీకు ఐడియా ఉంటుంది. అంటే అంతకుముందు ఏం మాట్లాడు, తర్వాత ఏం మాట్లాడు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట మాట్లాడు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా మాట అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల పైబడి అప్రతిహతంగా ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాలలో వాళ్ళు ఏ పాత్ర పోషించిందో నేను మీకు గుర్తు చేసక్కర్లేదు. ఒకసారి అయితే లేక పాప వాళ్ళు గెలిస్తే 5 ప్రధానమంత్రుల్ని మార్చిన చరిత్ర మీకు గుర్తు చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు కావచ్చు, విపి సింగ్ గారు కావచ్చు, చరణ్ సింగ్ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది ప్రధానమంత్రులు, దేవగౌడ గారు కావచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితులు ఉండేది. అంటే అతుకుల బొంత సంసారం, యూపీఏ సర్కార్ అతుకుల బొంత సంసారంగా ఉండే. ఇవాళ ఆ అతుకుల బొంత సంసారం కూడా లేదు. ప్రయత్నం చేసిన పాప ఇండియా అనేటువంటి పేరు మీద కొంత ప్రయత్నం చేసిండ్రు. అది ఇవాళ అది ఎట్లా ఇచ్చకపోతుందో మీకు చూస్తా ఉన్నారు. ఇవాళ మోడీ ముందు నిలబడగలిగే లీడర్ కానీ నిలబడగేటటువంటి పార్టీలు కానీ లేకుండా పోయినాయి. ఎందుకు అంటే ఒకటి ఆయన పని విధానం, ఆయన మాటకి చేతకి ఎంత సంబంధం ఉంటుందో, ఆయన గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఎట్లా ఉంటుందో అది చూపించిన వ్యక్తి కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవసక్కర్లేదు. ఇవాళ మనం చూస్తాం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కూడా అక్కడ అధికారంకి వచ్చేది లేదు, రూపాయి అక్కడి నుంచి వచ్చే ఆస్కారం కూడా లేదు. మొన్న మీకు పటంజలిలో ఒక మీటింగ్లో చెప్తున్నారు వారు, అధికారం ఇవ్వకముందే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా వాటా ఏందో ఇప్పటికే మీరు కళ్ళ ముందు కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలారా మాకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వండి, 2 అంతల డెవలప్మెంట్ చేసి మీ రుణం తీసుకుంటా అని చెప్పి మోడీ గారు మొన్న మర్చిపోయింది. అందుకనే నేను అంటున్నా, ఇవాళ అది ఇర్రెలవెంట్ పార్టీ, ఇది ఇర్రెలవెంట్ పార్టీ. జనరల్గా ఏమంటారంటే అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే మీకు లాభం ఎక్కువ జరుగుతుంది. ఎస్, అధికారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అధికారం ఇవ్వండి సంపూర్ణంగా, తప్పకుండా డెవలప్మెంట్కి మా బాధ్యత మేము పనిచేస్తాం. మేము దరఖాస్తులు పెట్టి దండం పెట్టాల్సిన అక్కర్లేదు, కొట్లాడాల్సిన అక్కడ అంతకడు లేదు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే బాజాప్తా మేమే పోయి మా ప్రధానమంత్రి గారి దగ్గర, మా మంత్రుల దగ్గర, మా ప్రభుత్వం దగ్గర మళ్ళీ డెవలప్మెంట్ కోసం నిధులు తెచ్చేటువంటి ఆస్కారం ఉంది, డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వమని చెప్పి కోరడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మోడీ గారి ఇక్కడ మోడీ గారి పరిపాలన గురించి ఒక మాట చెప్తాను. వాళ్ళకేమో కొడుకు ఒక మంత్రి పదవి కావాలి, కూతురుకు కావాలి, అల్లుడికి కావాలి, సడగురు కొడుకు కావాలి, సుటపోరికి కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ మోడీ గారికి ఎవరు లేరు. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి మోడీ గారు. వాజ్పేయి గారికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది, ఇవాళ మోడీ గారికి ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చింది? మన పక్కకే ఉన్నటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇలా 25 ఏళ్ళుగా ఎవరు కదిలించలేకపోతున్నారు. అంటే దేశంలో ఉన్న ప్రజానికం డెవలప్మెంట్ కంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థం లేకపోతే చాలు, ఆయన మా నాయకులు ఎన్నుకుంటామనడానికి సజీవ సాక్ష్యం ఇలా ఒరిస్సా, ఇలా ఈ దేశం కూడా. అందుకనే మచ్చ లేకుండా ఇలా మోడీ గారి గురించి ఒక గంట చెప్పినా ఉడవదు. ఒక 2 విషయాలు మాత్రం చెప్పిపోతా. ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి ఇన్ని సంవత్సరాలు భావించడం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు, పక్కకున్నటువంటి పిఓకే, అటు పక్కకున్న బలూచిస్తాన్, ఆ ప్రాంతాల ప్రజలు కూడా మేము పాకిస్తాన్లో ఉండడం నష్టమవుతుంది, మేము కూడా భారతదేశం కంటే బాగున్నటువంటి స్థాయికి ఎవరు తెచ్చింది అలా
జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పోతుందో తెలియని పరిశీలించాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ అని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్ళీ పలకరించకుండా చట్టం చేసి దాన్ని అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రెండవది, ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవాళ అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి వెళ్ళి ఎదిగిన దేశంగా, ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా భారత్ ఎదిగింది. నేను ఆర్థిక మంత్రి గారు చెప్పదలుచుకున్న 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి ఎదిగి రేపు 3వ స్థానానికి పోటీ పడబోతున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదబెడితే తప్ప జీతం ఇయ్యని పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇవాళ విదేశీ మారక నిల్వలతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం. ఇవాళ మేక్ ఇన్ ఇండియా, ఒకప్పుడు సెల్ ఫోన్స్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా నుంచి ఇలా మేడ్ ఇన్ ఇండియా స్థాయికి ఎదిగిన దేశం కూడా మా దేశం. ఇవాళ డెవలప్మెంట్ గురించి చాలా ఉన్నాయి. ఇలా ఇక్కడ ఈ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే ఫ్లైఓవర్లు నిర్మించిండ్రు, రోడ్లు వేసిన అనుకున్నారు. కానీ ఇవన్నీ సొమ్ము ప్రజలే కావచ్చు కాక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, మన పన్ను